ఉదయం 6 గంటలు. హాస్పిటల్ కిటికీ బయట సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. గదిలో నిశ్శబ్దం ఉంది. బెడ్ మీద కూర్చున్న అనన్య కళ్ళల్లో మాత్రం ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ గది ఎక్కడా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? అని. తన జీవితంలో ఏం జరిగిందో ఆమెకు ఏమీ గుర్తులేదు. ఆమె ముందు కూర్చొని ఉన్న ఒక మనిషి మాత్రం ఆమెను చూస్తూ మెల్లగా నవ్వుతున్నాడు. అతని కళ్ళల్లో ప్రేమ ఉంది. కానీ అనన్యకి అతను పూర్తిగా అపరిచితుడు లాంటివాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ప్రమాదం తర్వాత ఆమె తన జీవితంలోని చాలా జ్ఞాపకాలను కోల్పోయింది. తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన కుటుంబం, తన స్నేహితులు, ఇంకా తన భర్త కూడా. ఎవ్వరూ ఆమెకు గుర్తులేరు. డాక్టర్ నెమ్మదిగా ఆ మనిషి వైపు తిరిగి ఇలా అన్నాడు. ఆమెకు పాత జ్ఞాపకాలు తిరిగి రావడం చాలా కష్టం. మీరు ఓపికగా ఉండాలి అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు ఆ మనిషి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. కానీ వెంటనే అతను తన కళ్ళలో నుంచి వచ్చిన కన్నీళ్లను దాచుకొని మెల్లగా నవ్వాడు. ఎందుకంటే అతను ప్రేమించిన అమ్మాయి తనను గుర్తుపెట్టుకోకపోయినా అతను మాత్రం ఆమెను మర్చిపోలేదు. ఆ మనిషి పేరు అర్జున్, అనన్య భర్త. ఆ రోజు ఉదయం అనన్య మెల్లగా అతని వైపు చూసి అడిగింది, మీరెవరు అని. ఆ ప్రశ్న విన్నప్పుడు అర్జున్ హృదయం ఒక్కసారిగా విరిగినట్లు అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు అదే అమ్మాయి అతన్ని తన జీవితంగా భావించేది. నా జీవితమే నువ్వు అని పిలిచేది. ఇప్పుడు మాత్రం మీరు ఎవరు అని అడుగుతోంది. కానీ అర్జున్ నవ్వి ఇలా అన్నాడు, హాయ్, నా పేరు అర్జున్. మనం మళ్ళీ కొత్తగా ప్రేమలో పడదామా అని అడిగాడు. అనన్య ఆశ్చర్యంగా అతన్ని చూసింది. ఆమెకు ఆ మాట అర్థం కాలేదు. కానీ ఆ మనిషి కళ్ళల్లో ఉన్న నిజమైన ప్రేమ మాత్రం ఆమెకు కనిపించింది. అర్జున్ తన వాలెట్ నుంచి ఒక పాత ఫోటో తీస్తాడు. ఆ ఫోటోలో వాళ్ళు ఇద్దరు నవ్వుతూ ఉంటారు. అనన్య ఆ ఫోటోని చూస్తూ మెల్లగా అంటుంది, ఈ అమ్మాయి నేనులాగా ఉంది అని అంటుంది. అర్జున్ మెల్లగా నవ్వి చెబుతాడు, అవును, ఆమె చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమెను నేను చాలా ప్రేమించాను అని నవ్వేవాడు. రోజులు గడుస్తున్నాయి. ప్రతి ఉదయం అర్జున్ అదే ప్రశ్న అడుగుతాడు, హాయ్, నా పేరు అర్జున్. మనం మళ్ళీ కొత్తగా ప్రేమలో పడదామా అంటూ. మొదట అనన్య కేవలం నవ్వి చూస్తుంది. ఒకరోజు అర్జున్ ఫోన్లో ఒక పాట ప్లే చేస్తాడు. ఆ పాట విన్న వెంటనే అనన్య కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు వస్తాయి. ఆమె ఆశ్చర్యంగా అడుగుతుంది, ఈ పాట వింటే నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని. అర్జున్ మౌనంగా ఉంటాడు. ఎందుకంటే అది వాళ్ళ పెళ్లి రోజు విన్న పాట. ఆమెకు ఆ మనిషి మీద ఒక విచిత్రమైన నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకో తెలీదు, కానీ అతను దగ్గరలో ఉంటే ఆమెకు భయం తగ్గిపోతుంది. అతను మాట్లాడితే ఆమె మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకరోజు సాయంత్రం హాస్పిటల్ గార్డెన్లో ఇద్దరు కూర్చున్నారు. చుట్టూ చెట్లు, గాలి మెల్లగా వీస్తుంది. అప్పుడు అనన్య మెల్లగా అడిగింది, అర్జున్, నువ్వు నన్ను ఎందుకు ఇంతగా చూసుకుంటున్నావు అని అడిగింది. అర్జున్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అతను నిజం చెబితే ఆమె మనసు గందరగోళం అవుతుంది. అందుకే అతను నవ్వి ఇలా అన్నాడు, ఎందుకంటే నువ్వు చాలా మంచి మనిషివి. కానీ నిజం ఏమిటంటే అతను ఆమెను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. రోజులు నెలలుగా మారాయి. ఒకరోజు ఇద్దరు బయటకి వెళ్తారు. అప్పుడే వర్షం మొదలవుతుంది. అనన్య చిన్న పిల్లల నవ్వుతూ వర్షంలో తిరుగుతుంది. అర్జున్ మాత్రం అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రమాదం ముందు కూడా ఆమె వర్షంలో ఇలా నవ్వుతూ తిరిగేది.
వర్షం వస్తే చిన్న పిల్లలా అయిపోయేది. తనకి గతం గుర్తొచ్చి మా ప్రేమ ఇంకా ముందుకు వెళ్ళాలి, తనని చంటి పాపలా చూసుకోవాలి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. కానీ అవి ఆ వర్షంలో కలిసిపోయాయి. ఒకరోజు అనన్య అర్జున్ చేతిని పట్టుకొని ఇలా చెప్పింది, అర్జున్, నాకు నా గతం గుర్తు లేకపోయినా ఒక విషయం మాత్రం నాకు అర్థమైంది. నిన్ను చూసినప్పుడు నా గుండె ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిలా అనిపిస్తోంది. నీ దగ్గర ఉంటే నాకు భయం అంటూ అనిపించడం లేదు. ఆమె కొంచెం సిగ్గుపడి ఇలా అడిగింది, అర్జున్, మనం నిజంగా ప్రేమలో పడదామా అని. ఆ మాట విన్న వెంటనే అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. ఎందుకంటే అతను ప్రేమించిన అదే అమ్మాయి తనను మర్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ అతనినే ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి అర్జున్ ఒంటరిగా కూర్చొని ఆలోచించాడు. జీవితం ఎంత విచిత్రమో అనిపించింది. ఒకసారి ప్రేమించిన ఇద్దరు మనుషులు మళ్ళీ కొత్తగా ప్రేమలో పడుతున్నారు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. నిజమైన ప్రేమ అంటే ఒక్కసారి ప్రేమించడం కాదు, అవసరమైతే అదే మనిషిని జీవితంలో మళ్ళీ మళ్ళీ ప్రేమించడం. ఒకరోజు అనన్య తన రూమ్లో ఉన్నప్పుడు ఆమె తల్లి ఇచ్చిన పాత వీడియో చూసుకుంటుంది. ఆ వీడియోలో అర్జున్ మాట్లాడుతున్నాడు. కానీ ఈ వీడియో అనన్యకి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. వీడియో ప్లే అవుతుంది. అర్జున్ లోతుగా నెమ్మదిగా ఇలా చెబుతాడు, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తాను. జ్ఞాపకాలు మరిగిపోతున్నాయి, కానీ నా హృదయం మాత్రం నిన్ను ఎప్పటికీ మర్చిపోదు. ప్రేమలో జ్ఞాపకాలు అవసరం లేదు. నువ్వు నన్ను గుర్తు పెట్టుకోకపోయినా నేను నిన్ను మళ్ళీ ప్రేమించగలను, ఎప్పటికీ ప్రేమిస్తాను అని ఉన్న ఆ వీడియో చూడగానే ఆమెకి తన భర్త తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. తాను ఎంత అదృష్టవంతురాలో అని అనుకుంటుంది. ప్రేమ అంటే ఎప్పుడు చేతులు పట్టుకొని ఉండటం కాదు. ప్రేమ అంటే ఎప్పుడు ఒకరినొకరు గుర్తు పెట్టుకోవడం కూడా కాదు. కొన్నిసార్లు ప్రేమ అంటే మనిషి మనల్ని పూర్తిగా మర్చిపోయినా మనం మాత్రం అతన్ని లేదా ఆమెను మర్చిపోకుండా ఉండటం. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మాయమైపోతాయి, కొన్ని మాటలు కాలంతో కలిసి మాయమవుతాయి. కానీ నిజంగా మనసుతో ప్రేమించిన వ్యక్తి మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ ఒక చోటు సంపాదించుకొని ఉంటాడు. ఈ కథలో ఆమె తన భర్తను మర్చిపోయింది, కానీ అతను మాత్రం ఆమెను మర్చిపోలేదు. అందుకే ప్రతిరోజు ఒకే ప్రశ్న అడిగేవాడు, మనం మళ్ళీ కొత్తగా ప్రేమలో పడదామా అని నవ్వేవాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నిజమైన ప్రేమ ఒక్కసారి మాత్రమే కాదు, జీవితంలో అవసరమైతే అదే మనిషిని మళ్ళీ మళ్ళీ ప్రేమించగల ధైర్యం అది. అందుకే గుర్తుంచుకోండి, మన జీవితంలో మనల్ని నిజంగా ప్రేమించే ఒక మనిషి ఉంటే ఆ ప్రేమను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ దొరకటం చాలా అరుదు. ఈ కథ మీ గుండెను ఒక్కసారి అయినా తాకిందా? ఈ ప్రేమ మీ మనసులో ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న లైక్ ఇలాంటి కథలు ఇంకా చాలామందికి చేరేలా చేస్తుంది. ఈ కథ గురించి మీ అభిప్రాయం కూడా మాకు చాలా ముఖ్యమైనది. అందుకే మీ ఫీలింగ్ని ఒక కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. ఇలాంటి మనసును తాకే ప్రేమ కథలు ఇంకా వినాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబంలో భాగం అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి కథ ఒక ప్రేమ, ప్రతి కథ ఒక జ్ఞాపకం లాంటిది, ప్రతి కథ ఒక మనసు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.